హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్ను ఫుడ్ అండ్ టిప్స్ అండి. హన్ను ఫుడ్ అండ్ టిప్స్ వచ్చేసి నా ఛానల్ అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు మనం వచ్చేసి మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. అది వచ్చేసరికి మనం దీంట్లో ఎక్కువ గ్రేవీగా చేసుకోవచ్చు. తర్వాత ఇది అన్నంలోకి తినొచ్చు, తర్వాత చపాతీలోకి కూడా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ ఎక్కువ ఉంటే ఇష్టంగా తినొచ్చు కదా, అందుకే ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. చూడండి, ఎక్కువ గ్రేవీగా ఇలా ఎంత బాగా చేసుకోవచ్చో. మనం ముందుగా 3 గుడ్లను తీసుకొని అందులోకి నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్న తర్వాత వాటిని ఉడకబెట్టుకోవాలి. అప్పుడు ఉడకబెట్టుకుంటున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అలా వేసుకుంటే గుడ్లు అనేది పగిలిపోయి లోపల ఉండే పచ్చసోను వైట్ సోను బయటకు రాకుండా ఉంటాయి. అలా చేసుకున్న తర్వాత గుడ్లు తీసుకొని గుడ్లను ఇలా తయారు చేసుకోవాలి. 3 గుడ్లని అలా చేసుకున్న గుడ్లని మనం ఒక కత్తి తీసుకొని అలా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేసేటప్పుడు ఎగ్ కర్రీ మసాలా ఎగ్ కర్రీ కదా, మసాలా అంతా లోపలికి వెళ్ళి లోపల కూడా మసాలా వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ఎగ్. అందుకోసం అలా వీలైనంత వరకు కత్తి తీసుకొని అలా ఎగ్స్ అన్నిటికీ మనం హోల్స్ పెట్టుకోవాలండి. అలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగ చేసుకుంటే గ్రేవీ అనేది లోపలికి పట్టుకొని ఎగ్ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత అందులోకి ఒక ఉల్లిగడ్డ కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి నేను డ్రైగా ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒకవేళ ఆ ప్లేస్లో మీరు పప్పులైనా తీసుకోవచ్చండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి కారం వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి జీలకర్ర వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలా వేసాను. వాటన్నింటిని గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇది వచ్చేసి గ్రేవీ ప్రిపరేషన్. మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద బండిలోన ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి ఉద్ది బ్యాళ్ళు అంటారు కదండి, వాటిని వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా రెడ్ కలర్ అవుతున్నప్పుడు అందులోకి మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దాన్ని అన్నిటితో మిక్స్ చేసుకుంటూ అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా రెడ్ కలర్గా వస్తాయండి. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ తీసుకొచ్చి మసాలా గ్రేవీ తీసుకొచ్చేసుకొని ఇందులోకి వేసేసుకొని బాగా చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అలాగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా మనం వేసుకున్న పప్పులు అన్నీ ఇది గ్రేవీ అంతా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలండి. ఎందుకంటే మనం ఆ గ్రేవీ అనేది మంచిగా దగ్గరికి పడిపోయి ఒక 10 మినిట్స్ అలాగే కుక్ చేసుకుంటే ఆ గ్రేవీ అనేది మంచి దగ్గర పడుతున్నప్పుడు మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసుకొని కట్ చేసుకొని ఎగ్స్ పెట్టుకున్నాం కదా, అవి తీసుకొచ్చి అందులో యాడ్ చేసుకోవాలండి. అందులో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రేవీని తర్వాత ఎగ్స్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ నిండా కొత్తిమీరని కట్ చేసి పెట్టుకొని దాన్ని వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత అన్నిటిని బాగా ఎగ్స్ని గ్రేవీని కలుపుకోవాలి. అలా కలుపుకొని అప్పుడు ఆ గ్రేవీ అంతా ఎగ్ మనం హోల్స్ పెట్టుకున్నాం కదా అందులోకి పోయి బాగా ఎగ్ కూడా మసాలాతో నిండుతుందన్నమాట. అట్లా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఇంతేనండి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఎక్కువ గ్రేవీగా ఉంది, ఎగ్ ఉంది. తర్వాత మనం అలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకొని తర్వాత వాటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా ఎక్కువ గ్రేవీ ఉంటే చపాతీలోకైనా తినొచ్చు, లేదంటే రైస్లోకైనా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎంత ఎక్కువ గ్రేవీ వచ్చిందో చూడండి. ఇలా మనం రైస్లోకి కానీ తర్వాత చపాతీలోకి కానీ దేంట్లోకైనా తింటే మంచి టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.